అలా డబ్బు కోసం మాత్రమే వీళ్ళు క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆధారం చేసుకొని సంపాదించడానికి అలవాటు పడ్డారు. అలా ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఆడియో కాల్ ఏదైతే వచ్చిందో ఆ వ్యక్తి నిజ స్వరూపం ఒకటి బయటపడింది. ఇక మిగతా వాళ్ళ ఆడియో రికార్డింగ్ అనేది బయటకు రావాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే అన్ని జిరాక్స్ కాపీలు అంతా అంత క్లోన్ అంటారు సార్, క్లోనింగ్. క్లోనింగ్ వీళ్ళందరూ క్లోన్ జీవులు. వీళ్ళంతా అందరూ ఒకే మెంటాలిటీ ఏంటంటే ఈ ఆన్లైన్ లో అడుగు తినేదానికి బాగా అలవాటు పడ్డారు. అదే బ్రదర్, కాబట్టి ఇది వీళ్ళ ఒరిజినల్ రూపం ఇదే. వీళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవులు కాదు. క్రైస్తవానికి వీళ్ళకి ఏ సంబంధం లేదు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన వాళ్ళు మెయిన్ వీళ్ళే అనుకోవచ్చా? వీళ్ళే క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇకపోతే క్రైస్తవ్యంలో భ్రష్టు పట్టిన వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఆడియో రికార్డింగ్ నేను చివరిలో కొంచెం చూశాను. ఆ ఆడియో రికార్డింగ్ లో